Hello everyone, myself Madhu. I completed MA Political Science and I am a lecturer at Junior College and Degree College, and also I teach Indian Polity Group 2 Standard. If you have any doubts or questions, contact me with this number on WhatsApp 7981855513. And which group you need to choose? ఎలాంటి గ్రూప్ చూస్ చేసుకుంటే మీకు లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్లో ఏ గ్రూప్ చూస్ చేసుకుంటే ఆపర్చునిటీస్ చాలా వస్తాయి అనే దాని గురించి వీడియో చెప్తుంది. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 10+2 సిఈసి గ్రూప్ చేసిన తర్వాత మీకు గవర్నమెంట్ డిగ్రీలో 3 గ్రూప్స్ తీసుకోవడానికి చాయిస్ ఉంది. One is BA, second is BBA, third is BCom, and another group is also there, LLB. We'll discuss about LLB later. So first we need to discuss what is job. Later we go to the topic. Jobs are 2 types. One is private, second is governmental jobs. మీరు ఏ జాబ్ చేద్దామనుకునే దాన్ని బట్టి ఇప్పుడు గ్రూప్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రైవేట్ జాబ్ చేద్దామనుకుంటున్నారు ఫ్యూచర్లో ఎనీ కైండ్ ఆఫ్ ప్రైవేట్ జాబ్, అలాంటప్పుడు బీబీఏ గ్రూప్ చూస్ చేసుకోండి. ఎందుకు అంటే బీబీఏ అనేది బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఈ గ్రూప్లో మన టాపిక్స్ ఏముంటాయి అంటే బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్, ఇలా బిజినెస్కి సంబంధించి నా టాపిక్స్ ఉంటాయి బీబీఏ. సో కాబట్టి మీరు ఫ్యూచర్లో ఏదైనా ప్రైవేట్ జాబ్ చేద్దామని అనుకుంటే, డిగ్రీ అయిపోగానే తొందరగా సెటిల్ కావాలి అనుకుంటే బీబీఏ అయినా సరే బీకామ్ అయినా సరే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి 2 ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన గ్రూప్స్. అంటే వీటి బేసిస్ దీంట్లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి ఉంటాయి. లైక్ బీకామ్లో ఉండే అకౌంట్స్ కానీ అండ్ సమ్ ఆఫ్ ద ఎకనామిక్స్ కానీ అండ్ టాలీస్ కానీ ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినవి ఉంటాయి. సో కాబట్టి మీరు డిగ్రీ అయిపోగానే ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే అప్పుడు బీబీఏ కానీ బీకామ్ కానీ సబ్జెక్ట్ చూస్ చేసుకోండి. ఇట్ కెన్ బి ఈజీ టు గెట్ జాబ్ ఇన్ ప్రైవేట్ కంపెనీస్. సో సెకండ్ ఈస్ BA. Why we need to choose BA? I haven't told you jobs are 2 types. Second is government job. So గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి అన్నమాట అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ యూ పర్చేస్ యూ గ్రాడ్యుయేటెడ్ 1 డిగ్రీ, ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి ఏదైనా ఒక గ్రూప్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ స్పెషల్ సిలబస్ చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ ఉంటారు. కానిస్టేబుల్లో ఏముంటుంది, ఇండియన్ పాలిటీ గురించి ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ పాలిటీ గురించి ఉంటారు. సో ఇవన్నీ మనకు ఉండేది BA సబ్జెక్ట్. మీరు డిగ్రీ తర్వాత ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ జాబ్ మీ ఏం అయి ఉంటే చూస్ ద BA. వై? బికాస్ గవర్నమెంట్ రిలీజ్ చేసే సిలబస్లో ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ని రిక్వైర్ చేసుకుంటుంది, ఫర్ చెప్పంగా కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి, కానిస్టేబుల్స్ని రిక్వైర్ చేస్తుంది, అప్పుడు ఏం చేస్తుంది, ఈ కానిస్టేబుల్ వాళ్ళకి ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఆ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఆ రిటర్న్ టెస్ట్కి సంబంధించి కొంత సిలబస్ అంటే ఏమేమి చదువుకోవాలన్న దాని నుంచి గవర్నమెంట్ చెప్తుంది. ఆ చదువుకునే దాంట్లో
60% మీరు బిఏ సబ్జెక్ట్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. బీకామ్ సబ్జెక్ట్లో అకౌంట్స్ అండ్ టాలీస్, కంప్యూటర్ తీసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ గురించి కంప్యూటర్ గురించి ఉంటుంది. అప్పుడు మీరు డిగ్రీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మళ్ళీ మీరు ఇండియన్ పాలిటీ గురించి చదవాల్సి వస్తుంది, ఇండియన్ హిస్టరీ గురించి చదవాల్సి వస్తుంది, తెలంగాణ హిస్టరీ గురించి చదవాల్సి వస్తుంది, అండ్ తెలంగాణ పాలిటీ గురించి చదవాల్సి వస్తుంది. అదే మీరు ఒకవేళ బిఏ గ్రూప్ డిగ్రీలో చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బిఏ గ్రూప్, మళ్ళీ బిఏలో టాపిక్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ పొలిటికల్ సైన్స్ కానీ, అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, ఎనీ కైండ్ 3 సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఒక గ్రూప్గా కండక్ట్ చేస్తారు. సో దాంట్లో మీరు బిఏలో ఈపీపీ తీసుకున్నారు, హెచ్పిపి తీసుకున్నారు. సో ఈపీపీ అంటే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. హెచ్పిపి అంటే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీరు ఆల్రెడీ డిగ్రీలోనే హిస్టరీ చదివేసారు, పొలిటికల్ సైన్స్ చదివేసారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేసారు. ఈ మూడింటి మీద మీకు డిగ్రీ పట్టా వచ్చింది. మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాము. మీరు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళినప్పుడు ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీరు 3 సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ గైన్ అయింది దగ్గర. సో అలాంటప్పుడు మీరు ఇంకా 40% మార్క్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. సో కాబట్టి మీరు ఫ్యూచర్లో ప్రైవేట్ జాబ్స్ అని అనుకుంటే చూస్ బీబీఏ ఆర్ బీకామ్. Or if you want to get any government job, choose BE. It's a simple one. Why? Because government jobs కావాలి అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసే సిలబస్లో ఎక్కువ శాతం బిఏలో ఉంటుంది. కాబట్టి మీరు బిఏ చదువుకుంటే ఆల్రెడీ మీకు డిగ్రీలో సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అయినప్పుడు కూడా అదే సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు జాబ్స్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇస్, సో వాట్ కైండ్ ఆఫ్ కాలేజ్ వీ నీడ్ టు చూస్? ఎలాంటి కాలేజ్ మంచిది? సో పెద్ద యూనివర్సిటీస్ మంచిగా, చిన్న కాలేజీలు మంచిగా, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది? మోస్ట్లీ ఇలాంటి డౌట్స్ చాలా వరకు ఉంటాయి ఆఫ్టర్ ఇంటర్వ్యూ. సో మేము నారాయణ చదివాం, చైతన్య చదివాం, ప్రైవేట్ కాలేజీలో చదివాం, గవర్నమెంట్ కాలేజీలో చదివాం. ఏ గ్రూప్ చూస్ చేసుకోవాలి? ఓకే, ఏ గ్రూప్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ గ్రూప్ చూస్ చేసుకున్న తర్వాత ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి? సో జాబ్స్ మనం చదువుతున్నదే ఇక్కడ జాబ్స్ గురించి. బిఏ చేసినాం, ఎనీ కైండ్ ఆఫ్ ప్రైవేట్ జాబ్. బీకామ్ చేసినాం, ఎనీ కైండ్ ఆఫ్ ప్రైవేట్ జాబ్. బిఏ చేసినాం, ఎనీ కైండ్ గవర్నమెంట్ జాబ్. అంటే బిఏ తీసుకొని కూడా కొన్ని ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, బట్ మోస్ట్లీ ఇట్స్ 10% ఉంది. బిఏ బేస్ చేసుకొని కూడా జాబ్స్ ఉంటాయి, కానీ ఓన్లీ 10%. బీబీఏ, బీకామ్ బేస్ చేసుకొని ప్రైవేట్ జాబ్స్ చాలా ఉంటాయి. సో కాబట్టి మనం ఇక్కడ ఏ జాబ్ అనుకుంటున్నాము, గవర్నమెంట్ ప్రైవేట్? సో ప్రైవేట్ అనుకున్నాం. ప్రైవేట్ అనుకున్నప్పుడు సో బీబీఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. సో బీబీఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి? సో ప్రైవేట్ జాబ్స్ వల్ల ఏంటిదమ్మా అంటే కంపెనీలు జాబ్స్ ఆఫర్ చేస్తాయి. గవర్నమెంట్ సెక్టార్లో ఏంటిది, గవర్నమెంట్ మాత్రమే జాబ్స్ ఆఫర్ చేస్తుంది, అదొక టెస్ట్ కండక్ట్ చేసుకొని జాబ్స్ ఆఫర్ చేస్తుంది. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఏంటి, చాలా కంపెనీస్ ఉంటాయి, లాట్ ఆఫ్ కంపెనీస్ ఇస్తే. సో వాళ్ళు మీరు మీ క్యాపబిలిటీని బేస్ చేసుకొని మీకు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటప్పుడు మీరు బీబీఏ కానీ, బీకామ్ కానీ, ఒక పెద్ద యూనివర్సిటీ లైక్ టాటా యూనివర్సిటీ కానీ, విప్రో ఎస్టాబ్లిష్ చేసిన విప్రో యూనివర్సిటీస్ కానీ, ఆ యూనివర్సిటీస్లో మీరు చదివితే, అలాంటి యూనివర్సిటీస్లో బ్యాచ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేస్తే, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఆ కంపెనీనే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. అలానే బీకామ్ మీరు ఒక అటానమస్ కాలేజ్, మంచిది అటానమస్ కాలేజ్లో బీకామ్ చేసి అక్కడ ఏంటమ్మా అంటే ప్రైవేట్ కంపెనీలు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ ఎండింగ్ మూమెంట్లో, 6th సెమిస్టర్ మూమెంట్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, అంటే జనరల్గా ఏంటి
మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ అప్లికేషన్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి మీరు జాబ్ అప్లై చేసుకొని ప్రైవేట్ కంపెనీ జాబ్ అప్లై చేసుకొని అక్కడ కండక్ట్ అవ్వడం కంటే ఇక్కడనే ఒక బిగ్ యూనివర్సిటీస్ ఉంటే ఏమవుతారంటే వాళ్ళే వచ్చి కంపెనీస్ యూనివర్సిటీస్కి వచ్చి యూనివర్సిటీస్ కాలేజెస్కి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళారు. సో ఇక్కడ బిఏ ఆర్ బీకామ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, బిగ్ యూనివర్సిటీస్ ఆర్ బిగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కంపెనీ ప్లేస్మెంట్స్ ఉంటాయి బీకామ్ ఆర్ బీబీఏ. అండ్ సెకండ్ థింగ్, మీరు బీకామ్ చూస్ చేసుకొని సార్ మేము నిజాంలో చేసినాం, ఒకరు బీకామ్ చూస్ చేసుకొని ఒకరు నిజాంలో చేసారు, ఇంకొకరు ఏదో లోకల్ కాలేజ్లో చేశారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నిజాం కాలేజ్ అండ్ లోకల్ కాలేజ్. రెండు సర్టిఫికెట్లు సేమ్. మీరు నిజాం నుంచి 95% వచ్చినా, లోకల్ కాలేజ్ నుంచి 95% వచ్చినా సర్టిఫికెట్ వాల్యూ సేమ్. కానీ ఏంటి అంటే కొన్ని కాలేజీలను బేస్ చేసుకుంటే ఈ కాలేజ్ ఒక నేమ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది అనే మైండ్ సెట్ ఉంటుంది చాలా మందిలో. కానీ అది చాలా తప్పు. మీలో ఎంత క్యాపబిలిటీ ఉంది, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ ఆఫర్ చేస్తారు తప్ప నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన 99% మార్క్స్ వచ్చినాయి నాకు జాబ్స్ కావాలి అని అంటే ఆఫర్ చేయదు. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మాత్రమే మీకు జాబ్స్ ఆఫర్ చేస్తారు. సెకండ్, ఇంతవరకు మనం చెప్తుంది ప్రైవేట్ సెక్టర్ జాబ్స్. మీరు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలంటే మీరు బీబీఏ తీసుకోండి, బీబీఏ ఆర్ బీకామ్ తీసుకోండి. ఇటు ప్రైవేట్ సెక్టర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా సేమ్ టైం గవర్నమెంట్ ఎక్కడైనా జాబ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ సిలబస్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఏంటి బడన్ అటు ప్రైవేట్ సెక్టర్ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం సిలబస్ డిగ్రీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు గవర్నమెంట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదే బిఏ గ్రూప్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే బిఏ గ్రూప్ని బేస్ చేసుకొని ప్రైవేట్ జాబ్స్ ఉండవు, మోస్ట్లీ ఉండవు. ఓన్లీ 10% ఏమో జాబ్స్ ఉన్నాయి, ఓన్లీ 10% ఇస్తే. బిఏలో ఉండే గ్రూప్స్ దాదాపు 64 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 64 సబ్జెక్ట్స్ అన్నీ సోషల్లీ బేస్ చేసుకొని ఉంటాయి. లైక్ జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, సోషాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ. దీస్ ఆల్ ఆర్ సోషల్ సబ్జెక్ట్స్. సోషల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకుని ఏ కంపెనీ జాబ్ ఆఫర్ చేస్తారు? సో జాబ్ ఆఫర్ చేయదు, జాబ్స్ ఉండవు. సో కాబట్టి మీరు బిఏ గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్లో ఒకటి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు బిఏలో ఏదో హెచ్పిపి తీసుకున్నారు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత హిస్టరీ మీద ఎంఏ చేసి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ లెక్చరర్ ఆర్ టీచర్ అలా ఉంటుంది. లేదా సార్ మేము గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటుంటే బిఏ గ్రూప్ తీసుకొని దాంట్లో హెచ్పిపి గ్రూప్ తీసుకున్నాను. హెచ్పిపి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్స్ తీసుకున్న తర్వాత ఈ సబ్జెక్ట్స్ నుంచే గవర్నమెంట్ ఏవైతే జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో దాని మోస్ట్ డిగ్రీ సిలబస్ గ్రూప్ 1 సిలబస్. గ్రూప్ 1 అంటే ఈక్వల్ టు ఐఏఎస్, ఐపీఎస్ కేటగిరీ. డిగ్రీలో మీకు ఏదైతే సిలబస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాం, ఇండియన్ పాలిటీ తీసుకుందాం. ఇండియన్ పాలిటీలో మీకు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో, డిగ్రీ పొలిటికల్ సైన్స్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో, ఫోర్త్ సెమిస్టర్లో ఇండియన్ పాలిటీ గురించే ఉంటారు. ఫోర్త్ సెమిస్టర్ మొత్తం ఇండియన్ పాలిటీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. సో మీరు ఫ్యూచర్లో డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్స్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేయాలి అనుకుంటే గ్రూప్ 2 కేటగిరీ అని అనుకుందాం, లైక్ ఆర్టీఓ స్టాండర్డ్. అలాంటప్పుడు మీరు ఆల్రెడీ డిగ్రీలోనే ఆ సబ్జెక్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉంది. మీరు డిగ్రీలోనే ఇండియన్ పాలిటీ గురించి చదివేసారు అండ్ ఇండియన్ హిస్టరీ గురించి చదివేసారు,
ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొలిటికల్ సైన్స్లో తెలంగాణ పాలిటీ అండ్ తెలంగాణ హిస్టరీ కూడా యాడ్ చేసారు. సేమ్ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ కూడా యాడ్ చేసారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా యాడ్ చేశారు. అంటే మీరు ఒకవేళ బిఏ గ్రూప్ తీసుకుంటే, బిఏలో హెచ్ఈపి ఈపీటీ ఇలాంటి గ్రూప్స్ తీసుకుంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ వేసే జాబ్స్లలో, గవర్నమెంట్ వేసే నోటిఫికేషన్ జాబ్స్లలో ఇచ్చే సిలబస్ని మీరు ఆల్రెడీ 60% చదివేసి ఉంటారు. ఇంకొక 40% ఏదైనా కోచింగ్ సెంటర్స్ కానీ ఓన్లీ ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బిఏ అండ్ దిస్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బిబిఏ అండ్ బీకామ్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు డిగ్రీలో గ్రూప్ చూస్ చేసుకోండి. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం అవుతాం అనుకుంటున్నారన్న దాన్ని బేస్ చేసుకొని డిగ్రీలో గ్రూప్ తీసుకోండి. ఇప్పుడు ఏదో డిగ్రీ చదువుతాం, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకొచ్చు ఏదైనా ఒకటి అవుతాం అనేలా కాకుండా మీరు ఫ్యూచర్లో ఏమవుతాం అనుకుంటారు. డిగ్రీ జస్ట్ 3 years మా ఇంటర్మీడియట్ అంటే 2 years చాలా కష్టపడి చదివి ఇబ్బంది అనిపిస్తే కానీ డిగ్రీ మీకు అసలు చదువుతున్నట్టు కూడా ఏర్పడదు. కళ్ళు మూసినట్టు టైం ఎక్కువ. సో ఆ టైంని మీరు వాల్యూబుల్గా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే డిగ్రీ తర్వాత ఏమవుతాం అనుకున్న దాన్ని బేస్ చేసుకొని డిగ్రీలో గ్రూప్ తీసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం డిస్కస్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. మేము బిఏ తీసుకోవాలనుకుంటున్నాం కానీ మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, బిఏ గ్రూప్ ఎందుకు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, వేరే జాబ్స్ ఏం రావు. సో అలాంటప్పుడు బీకామ్ తీసుకొని, బీకామ్ కంప్యూటర్స్ జనరల్ తీసుకొని మీరు ఇంకా కష్టపడాలనుకుంటే బీకామ్ తీసుకొని గవర్నమెంట్ రిలీజ్ చేసే సిలబస్ని ఆన్లైన్లో దొరుకుతుంది. ఇంటర్నెట్ నుంచి మనకు సిలబస్ దొరుకుతుంది. ఆ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ కావచ్చు. కానీ సార్ ఖచ్చితంగా మేము క్రాక్ చేయగలుగుతాం, గవర్నమెంట్ జాబ్ ఒక్కటే మన ఏమని అనుకుంటే డెఫినెట్లీ చూస్ ద బిఏ అండ్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. స్టార్ట్ నౌ. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తేనే 3 years అయితే మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం సిలబస్ మీద నాలెడ్జ్ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్స్ మీరు 3 years ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు. జనరల్గా ఎవరైనా నోటిఫికేషన్ పట్టాక స్టార్ట్ చేస్తారు, కానీ మీరు డిగ్రీ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సో అప్పుడు మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్ అని అంటారు, మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీని బేస్ చేసుకొని, చూస్ చేసుకున్న కాలేజీని బేస్ చేసుకొని, మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాము డిగ్రీలో మీరు ఏ సెక్టార్ని చూస్ చేసుకుంటారు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. ప్రైవేట్ అయితే బీబీఏ, ప్రైవేట్ అయితే బీబీఏ, గవర్నమెంట్ అయితే గౌట్ అయితే బిఏ అని. ఇలా ఇది నా ఒపీనియన్. మ్యాథ్స్ అంటే ఒపీనియన్ అని కాదు, దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. నా రీసెర్చ్ తీసుకుంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ అయితే బిఏ, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాల్సింది బీబీఏ ఆర్ బీకామ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. అండ్ సెకండ్ ఇస్ ఎల్ఎల్బి. వాట్ ఈస్ ఎల్ఎల్బి? సో ఎల్ఎల్బి ఏంటిది అంటే this law, LLB law course. LLB 2 types లో కండక్ట్ చేస్తారు. ఐ మీన్ 2 types లో రిక్వైర్మెంట్స్ తీసుకుంటారు. ఒకటి ఆఫ్టర్ డిగ్రీ, ఇంకొకటి ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఎంప్లస్ తర్వాత లాస్ట్ అనే ఎంట్రన్స్ టెస్ట్తోని ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని రిక్వైర్ చేసుకొని మీకు ఒక బ్యాచిలర్ డిగ్రీని అండ్ ప్లస్ లా డిగ్రీని కూడా ఇస్తారు. ఇది ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఉంటుంది. లా కోర్స్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత మీరు లా చేయాలనుకుంటే లా వచ్చేసి 5 years టర్మ్ ఉంటుంది. 5 years టర్మ్లో మీకు ఒక బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ కైండ్ ఆఫ్ మీన్స్ బిఏ, బీబీఏ ఆర్ బీకామ్, ఈ మూడిట్లలో ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ
అండ్ ఒక లా డిగ్రీని కలిపి మీకు 5 years టర్మ్ ఇస్తారు, 5 years తర్వాత ఇస్తారు. సో కాబట్టి మీరు ఒకవేళ లా ఎల్ఎల్బి చదువుదాం అనుకుంటే, ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు చూస్ ద బిఏ ఎల్ఎల్బి. డోంట్ గో బిబిఏ ఆర్ బీకామ్ ఎల్ఎల్బి. వై? బికాస్ ఎందుకు బిఏ ఎల్ఎల్బి అన్నానంటే, ఎల్ఎల్బి టోటల్లీ డిపెండ్స్ ఆన్ లా, జ్యుడిషియరీ సెక్షన్. వాట్ కైండ్ ఆఫ్ జ్యుడిషియరీ పనిష్మెంట్స్ ప్రొటెక్టింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వీటి గురించి మీరు చదవాలనుకున్నప్పుడు అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చదవాలనుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని గురించి కూడా మీరు చదివితే బాగుంటుంది అన్నది, అంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పొలిటికల్లో ఏదైనా సరే క్రైమ్ జరిగినప్పుడు అసలు ఇలా ఇండియన్ పాలిటీ ఎలా డెవలప్ అయింది అనే దాని గురించి చదివితే ఇంకా బాగుంటుంది. కాబట్టి మీరు లా చదువుదామని అనుకుంటే చూస్ బిఏ ఎల్ఎల్బి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పేటప్పుడు ఆ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దాని గురించి చెప్తారు. సో హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ లో జరిగిన మార్పులు అమెండ్మెంట్స్ గురించి మీరు డిస్కస్ చేయాలనుకున్నప్పుడు అసలు ఆ అమెండ్మెంట్స్ చేయడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు లా ప్రాపర్గా అర్థమవుతుంది. సో ఆ కారణాలు, ఆ అమెండ్మెంట్స్ ఎందుకు చేశారనే దాని గురించి పాలిటీలో ఉంటుంది, పొలిటికల్ సైన్స్లో ఉంటుంది. సో కాబట్టి మీరు ఎల్ఎల్బి చేద్దామని అనుకుంటే చూస్ బిఏ ఎల్ఎల్బి. బిబిఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి ఏ చేసినా ఒకటే. కానీ ఏంటి అంటే బిఏ ఎల్ఎల్బి చేస్తే మీరు ఒకే సబ్జెక్ట్ మీద, లా మీదనే ఫుల్లీ గ్రిప్ ఉంటుంది. మీరు లా అయిపోయిన తర్వాత అడ్వకేట్గా చేయడానికి ఏ లాయర్ దగ్గర కూడా మళ్ళీ అసిస్టెంట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి మీరు ఎల్ఎల్బి చేద్దామనుకుంటే బిఏ ఎల్ఎల్బి చేయండి. ప్రైవేట్ జాబ్స్ అనుకుంటే